ఓవర్ టు ఢిల్లీ. బీసీ బిల్లుపై దేశ రాజధాని వేదికగా లొల్లి. అవును, బీసీ బిల్లు ఆమోదం కోసం ఇక ఢిల్లీలోనే పోరుబాట పడతామంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతిని కలుస్తామని చెబుతోంది. మరోవైపు అపోజిషన్ పార్టీలు అదే మాట చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరోసారి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలాగైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు లోక్సభ రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తున్నారు. మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ బిల్లు సాధన కోసం ఆందోళన చేస్తామన్నారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్లండి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి. ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్ తోనిస్తారా, బిల్లుతోనిస్తారా? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష 4, 5, 6 తారీఖు నాడు మరి 3 రోజులు కూడా ఇందిరా పార్క్ లో చేయబోతా ఉన్నాం. మరోవైపు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతిస్తామంటోంది బీజేపీ.